చెప్పకపోతే కోయి కోయి నువ్వు చెప్పి వస్తేనే కోయి కోయి అన్న సరేలేండి అని చెప్తాను. దేవునికి స్తోత్రం. చక్కని మాటలు తెలియజేశారు. ఎందుకు మనస్ఫూర్తి పుట్టినట్టు ఎందుకు గడ్డి కొట్టడమే చెప్పండి. రిలాక్స్ అవ్వచ్చు చక్కగా ప్రాముఖ్యంగా ఒకవేళ వెళ్ళాలనుకుంటే లేదు పర్లేదంటే అలా కూర్చొని నాకేం ఇబ్బంది లేదు. రోమిలకు రాసిన పత్రికలో ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమిలకు రాసినటువంటి పత్రికలో నాకు సిగ్నల్ ఉండే ఒక చిన్న సెకండ్ ఎక్కువ లేదు, కూలింగ్ బాగా తీసుకురావాలని మా వాళ్ళు వెళ్ళారు. రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 23వ వచనంలో 6వ అధ్యాయము 23వ వచనంలో నేను చెప్పు సిస్టర్ మీరే చదువుతారు 7 మాటల గురించి ఇంకా నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే వాక్యాలు చదివారు, పాప కూడా వాక్యం చదివింది, వాళ్ళు కూడా చక్కగా వాక్యం చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ మాటలు 7 మాటల్లో ఒక్కొక్క మాట వల్ల మీరు బలపరచబడ్డారని నేను బలంగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. అవి మీ హృదయాలను తాగిని అని మీరంతా దాన్ని బట్టి బలపరచబడ్డారని లేదా అనేకమైన దాని గురించి జ్ఞాపకం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈ యోహాన్ రోమిలకు రాసిన పత్రిక సిస్టర్ చదువుతున్నారు 6వ అధ్యాయం 23వ వచనంలో చదవండి సిస్టర్ గారి. యాలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే అసలు మరణం ఎందుకు వచ్చింది అంట? మరణం అసలు ఎందుకు వచ్చిందంట? పాపం వల్ల వచ్చింది. మరి యేసుక్రీస్తు వారు పాపం చేశారా? పాపం చేయలేదు, కానీ ఆయనకి వచ్చింది మరణము వచ్చింది. ఆయన పాపం చేయలేదు కానీ మన పాపానంతా వేసుకున్నాడు. అది వచ్చిన సమస్య. ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది అంటే మనకు బదులుగా ఆయన ఏమవ్వాల్సి వచ్చాడు? పాపానికి ఖచ్చితంగా ఒకళ్ళు ఎవరు బలి అవ్వాలి, మరణించాలి. ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు, మనం మరణం అవ్వకుండా. ఈ మరణం ఏ మరణం అంటే 2వ మరణం నుంచి తప్పించడానికి ఆయన మొదటిగా మరణించబడ్డాడు. దేవునికి స్తోత్రం. మొదటి మరణం అనేది అందరికీ వచ్చింది. 2వ మరణం నుంచి మనం తప్పించబడాలని మన కోసం ఆయన ఏం చేశాడు? మరణించాడు. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి అంటే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 17వ వచనంలో రాయబడింది, సకల దుర్నీతియు పాపము. నువ్వు నీతి లేకుండా మానవుడు జీవిస్తున్న సకల దుర్నీతి అట. అంటే పాపం అంటే ఫలానాదే చెప్పడానికి ఏం లేదు, అవకాశం లేదు. ప్రతిదీ కూడా సకలమైనటువంటి దుర్నీతి, నీతి లేని దానిలో అంటారు కదా కొంతమంది మాట్లాడేది, నీతి లేదు జాతి లేదంటారు సహజంగా. అంటే నీతి లేదురా నీకు అంటే లేదంటారంటే మానవుడు తన యొక్క దుర్నీతిని బట్టి ప్రవర్తిస్తూ దానిలో దైవికమైన నీతి లేకుండా జీవిస్తే అది దేవుని యొక్క వాక్యం ఏ విధంగా పరిగణిస్తుందంటే సకలమైన దుర్నీతి ఏంటంట? పాపము అని అన్నాడు. తర్వాత ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ సెలవిస్తుంది. అంటే దేవుడు ఆజ్ఞలు రాశాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుడు ఆజ్ఞలు రాశాడు, ఆ ఆజ్ఞలకు మనం లోబడాలి. ఆ ఆజ్ఞలు వ్యతిరేకించిన ప్రతి మానవుడు ఏం చేసినట్టు? పాపము చేయదు. పాపం చేయడం వల్ల లేదు. పాపం అంటే ఏంటి అంటే ఉదాహరణ మోసం చేయడం, లేకపోతే అబద్ధం ఆడడం, లేకపోతే శపించడం అంటే ఒక ఆయన మధ్యన అంటే కొన్నిసార్లు యూట్యూబ్ లో చూస్తా ఉంటాయి మంత్రాలు రావు కానీ నేను శపించానంటే అంటే కొంతమంది మాకు మంత్రాలు వచ్చానట్టు ఫీల్ అవుతారు. మీరు గమనించండి, మంత్రాలు వచ్చినా మంత్రాలు రాకపోయినా శపిస్తా ఉంటారు. శపించడం అంటే నిన్ను బట్టి ఎవరికో ఏమవుదు నువ్వు, కానీ ఆ విధంగా శపించడం దేవుని ఉద్దేశము కాదు. అంటే ఒక వ్యక్తి నాశనం అవ్వాలనే మాట, వారు నాశనం అయిపోరు, నువ్వు అన్నంత మాత్రం మరేం కాదు నాశనము. సహజంగా మాకు ద్వారం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాను. ఆ భౌతికంగా కొన్నిసార్లు వారు దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక రకంగా సృష్టిస్తాడు. కొంతమంది మా నాలుగుకి ఏమని అంటారు, వాటి ఉండి తప్పుగా ప్రవర్తించకపోతే పర్వాలేదు, కానీ కొంతమంది ఏమంటారు మా నాలుగుకి మచ్చలు ఉంటే అందరికీ ఉంటాయి. సహజంగా ఎవరు ఉండాల్సిన వారికి దేవుడు ఇస్తాడు, అంతే. దాని గురించి ఏమి
కానీ దొంగిలించడం, నరహత్య చేయడం, లేదా లైంగిక పరమైనటువంటి శారీరకమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా మొదలగునవన్నీ కూడా మనిషి స్వభావాన్ని చెడగొట్టి పాపము తలంపుల్లోకి తీసుకురావడం వల్ల మనిషి ఏమైపోతాడు? పాపము చేస్తాడు. అందుకే పాప ఫలితం ఏంటంటే, పాపం యొక్క ఫలితం మొట్టమొదటిగా దేవుని నుండి వేరు చేయడం. పాపం యొక్క ఫలితం ఏంటి? దేవుని నుండి వేరు. అంటే మందిరానికి అంటే మీకు సహజంగా అర్థం కావాలి కాబట్టి స్కూల్కి రావద్దు అంటారు. మేము అందాం అనుకోండి, వాళ్ళు ఎక్కడైనా ఏం చేయొచ్చు? చదవచ్చు. ఎక్కడైనా చదువు. ఆ ఒక్క స్కూలే కాదుగా. అంటే మనిషి మందిరానికి రావద్దు లేదా రావడమో ఉండడమో గురించి కాదు పాపం అంటే. నువ్వు దేవునితో కంటిన్యూ ఉండొచ్చు, దేవునితో జీవిస్తూ ఉండొచ్చు, కానీ పాపం చేసి దేవుని దృష్టిలో పాపం చేస్తే దేవుడు నీకు నాకేమైపోతాడు? దూరం అయిపోతాడు. దేవుడు ఏమైపోతాడు? పాట పాడొచ్చు, నేను పాట పాడొచ్చు, వాక్యం చెప్పొచ్చు, ప్రేమ దేవుని బిడ్డ, ప్రార్థన చేయొచ్చు, బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, ప్రభు బల తీసుకుని ఉండొచ్చు, దేవునితో సంబంధం కలిగానని మీ అందరూ కూడా నేను దేవునితో సంబంధం కలిగినట్టుగా కనపడవచ్చు. కానీ ఎవరి నుండి దూరం అవుతా ఉంటాం? మనం దేవుని నుండి దూరం అవుతాం. దేవుని నుండి దూరం అవుతున్నాం అన్న సంగతి కొద్ది రోజులు మొదటగా అర్థం కాకపోవచ్చేమో, కానీ తర్వాత ఆ సంగతి మనకు అర్థమైంది. దేవుని స్తోత్రం. రక్తహీనత ఒకేసారి అర్థం కాదు. రక్తహీనత ఒకేసారి అర్థమైందా? 8, 9, 10, 11 ఎంత ఉంటుంది అనుకోండి. దేవుడు కొంతమందికి 13 కూడా ఉంటుంది, కొంతమందికి 13 కూడా ఉంటుంది. కానీ అది కొద్దిగా తగ్గిన తర్వాత దాని వీక్నెస్ బయటపడింది. అలాగే పాపం యొక్క బలహీనత ఎలా పడిందంటే, మన పాపం కాదు అని అనుకున్నాను కూడా దాని బలహీనత ఆటోమేటిక్ గా మనకు అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని ఆత్మ ఎడబాసిన తర్వాత మనిషి జీవితంలో జరిగే అనేక సంఘటనలు తన త్వరలో ఏం చూడబోతాడు? చూడబోతాడు దేవుడు. ఇంకో మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, పాపం యొక్క ప్రతిఫలం తోటి వారితో, కుటుంబంతో మరియు సమాజంతో కూడా సహవాసాన్ని ఏం చేస్తాం? మనం కోల్పోతాం. కుటుంబంతో పాపం చేస్తే కుటుంబంతో, సమాజంతో, సంఘంతో, లేకపోతే మనుషులతో కూడా మనం సహవాసాన్ని కోల్పోతాం. జీవితం నుండి మనం కోల్పోయే భయంకరమైన విషయం ఏంటంటే సమాధానము, సంతోషము, నెమ్మది మన జీవితంలో కోల్పోతాం పాపం వల్ల. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రతి మానవుడు గమనించాల్సింది ఏంటంటే, పాపము చేసి ఉన్నట్లయితే పాపం యొక్క స్వభావాన్ని గమనించి నేను దేవునికి దూరం కాకూడదు, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. అంటే మనం యేసుక్రీస్తు వారు మరణించారు, తిరిగి ఏమయ్యాడు? లేచాడు. కానీ మనము పాపం వల్ల మరణించకూడదు. ఈ సంగతి మనకు అర్థం కావాలి. చాలా మందికి ఇందాక నుంచి బిడ్డలు మాట్లాడినట్టుగా ఆయన పాపం వల్ల మరణించాలి కాబట్టి ఏం చేశాడు? ఆయన తప్పించుకోవాలనుకోలేదు, తప్పించడానికి కూడా ఆయన ఏం చేయలేదు, ప్రయత్నము చేయలేదు, తప్పించుకోవడానికి ఆయన మార్గాలు వెతకలేదు. కానీ ఎందుకంటే ఆయన చనిపోయినా తిరిగి లేస్తాడన్న నమ్మకం ఆయనలో ఉన్నది. అంటాడు, ఆయనను మరణం నుంచి తప్పించగల ఆ దేవునికి ఏం చేశాడట? యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రతి దినము భయపడి జీవించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఈ మరణంలో జ్ఞాపకం చేసుకున్నాను మనం ఒక దినాన్ని. అంటే ఇప్పుడు ఆ బైబిల్లో రాయబడి నువ్వు జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతుడు. ఆయన సిలువ వేయబడడం కాదు, ఆయన మరణించడం కాదు. మనం ఈ సిలువ జ్ఞాన గుడిలో ఉంటూ మనం మరణించేదాన్ని. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే శరీర బలహీనతలో నరాలు చచ్చుబడి వస్తే ఆయన ఎలా కొడతాడు. కొంతమంది పుట్టిన గిన్నె కూడా కొన్నిసార్లు అర్థం కాదు, అది శరీర సంబంధమైనది. కొంతమంది ఆధ్యాత్మికంగా చచ్చిపోయి కూడా బలహీనపరచబడతా ఉంటారు. ఎందుకంటే ఆధ్యాత్మిక బలహీనత వారి శరీరాన్ని ఏం చేస్తుందంటే చచ్చుబడ్డది. అందుకే అంటాడు, చావ సిద్ధమై ఉన్న నీ అవయవాన్ని ఏం చేయాలి? బలపరచాలి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము జీవించే వారిగా ఉండాలి. మరణం నుంచి దేవుడు ఏం చేసే విజయము పొందాడు. కాబట్టి తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఆయన కావాలని మరణించబడ్డాడు, కావాలని ఆయన సిలువ వేసుకున్నాడు. కానీ నువ్వు దేవుని ఎరిగి ఇంకా మరణంలో కానీ లేకపోతే ఆత్మీయులో చనిపోయిన స్థితిలో కానీ నువ్వు ఉన్నట్లయితే మన పరిస్థితిని చేసుకుందాం. 7 మాటల్లో లేదా ఆయన మరణం గురించి నువ్వు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు, సంతోషించాలి. ఎందుకంటే
ఆయన లోక పాపమును మోసుకును దేవుని కొరకు. ఆయన ఎప్పుడు బాధతో గాని వేదంతో గాని ఎక్కడ కూడా వెళ్ళలేదు. ఆయన కలువరిశిలో మాట చెప్పాడు, నా కోసం మీరు ఏడవద్దన్నాడు. ఎందుకంటే నేను వెళ్ళాలి, అది నేను సిలువ వేసుకోవాలి. ఒకవేళ నువ్వు ఏడవాలంటే ఎందుకు ఏడవాలో తెలుసా? నువ్వు ఏడవాలంటే మరొకసారి ఎందుకు ఏడవాలో తెలుసా? మరలా దేవుని ఎరిగి 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 నువ్వు రక్షించబడకపోయినా, దేవుని ఎరిగి ఎరిగి నువ్వు వారు మనసు పొందకపోయినా, దేవుని ఎరిగి ఎరిగి నువ్వు ప్రదేశాన్ని తప్పు చేస్తున్నా, దేవుని నామానికి దేవునికి అవమానకరంగా నీ జీవితంలో ఎక్కడన్నా జీవిస్తున్నా, దేవుని గాయాలను రేపేటువంటి స్వభావం కానీ, దేవుని ఇంకా తెలిసి సిలువ వేసే స్థితి కానీ, ఇశ్రాయేలు ప్రజల లేఖనాలు అర్థం చేసుకోక అపార్థం చేసుకుని వారి ఇష్టానుసారంగా దేవుని మీదకు వ్యతిరేకమైన స్వభావంలో కానీ, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో కానీ నువ్వు ఉన్నట్లయితే ఈ రోజు నువ్వు పరిశీలన చేసుకో. ఆయన చనిపోయింది మన కోసం. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే తెలుసా? ఆయన మరణించిన మరణానికి విలువగా బ్రతకాలి. ఆయన కార్చిన రక్తానికి విలువగా బ్రతకాలి. పాపము మరణలు లేకుండా మనము జీవించాలి. దేవుని బిడ్డలారా, ఇంకేమన్నా దేవుని గాయపరిచి కన్నీళ్లు పెట్టుకుని దేవుడు వేదన చెందే స్వభావం నిన్ను బట్టి నన్ను బట్టి ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి పరిశీలన చేసుకున్నామా? దేవుడు నీ గురించి నా గురించి ఆమె దుఃఖిస్తున్నాడా? దేవుని గురించి నువ్వు దుఃఖించడం కాదు, దేవుడు నీ గురించి ఎక్కడైనా దుఃఖిస్తున్నాడా? ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు చాలాసార్లు దుఃఖించాడు. నోవాహు కాలంలో ప్రజలను బట్టి దేవుడు దుఃఖించాడు. మధ్య రాష్ట్ర స్వార్థలు అంటాడు, అదే కాలంలో మనం ఉన్నాం అంటాడు. అలాంటి కాలంలోనే మనం ఉన్నాం. మన బట్టి దేవునికి దుఃఖం కలిగే స్వభావము రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, మహోన్నతులకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుల మీకు వందనాలు. మీ ఘనమైన నామమును బట్టి స్తుతులు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ బిడ్డను నిలబెట్టుకుని నీ మాట వారికి వినిపించారు. ప్రతి ఒక్కరు నీ పక్షాన్ని నిలబడి వారి మాటలు వినిపించారు. వారి నీ బిడ్డలు ఎవరి హృదయంలో ఏ మాట తాకిందో, ఏ మాట వారిని పురికొల్పిందో, ఏ మాట వారిని నిలబెట్టిందో, ఏ మాట వారిని బలపరిచిందో, ఆ మాటలు బట్టి 7 మాటలు నెమరు వేసుకుంటూ, క్రీస్తు పలికిన 7 మాటలు నెమరు వేసుకుంటూ, క్షమించే గుణాన్ని బట్టి కానీ, పరదేశకు నేను వెళ్ళాలన్న అనుభవంలో కానీ, తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి, తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలన్న అనే విషయాలు కానీ, దేవుడు మనకు పాపం చేస్తే ఎడబాస్తాడు అన్న విషయం కానీ, ఆత్మల పట్ల లేకపోతే పరిశుద్ధత పట్ల, ప్రేమ పట్ల, లేకపోతే దేవుని చిత్తం పట్ల దప్పికొనాలన్న ఉద్దేశాన్ని బట్టి కానీ, అయా సమాప్తమైంది, నాకు ఇచ్చిన పనిని పూర్తి చేసే, నాకు ఇచ్చిన సంవత్సరాలు, నాకు ఇచ్చిన ఆయుష్ నేను పూర్తి చేసే నీ చిత్తంగా జీవించగలిగానన్న ఉద్దేశం కానీ, ఆత్మ పరిశుద్ధంగా ఇచ్చిన ఆత్మ వల్ల తిరిగి పరిశుద్ధంగా ఆ దేవునికి అప్పగించే అనుభవాలు బట్టి ఆ 7 మాటలు మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సిలువ ధ్యాన కొడుకుల్లోనూ ఇంకా రాబోయే దినాల్లోనూ మీరు మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచడం మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ 7 మాటలు మా హృదయం అనే పలకల మీద రాసుకుని మా బ్రతుకు దినముల్లో మేము నడవబోతున్నామని నిర్ణయాలు తీసుకుంటూ మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ ప్రార్థన యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని మాటలు మీ అందరూ